అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'విడువనులే చెల్లి' పార్ట్ 95. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, సునీత అరుపుకి వెనక్కి తిరిగి చూసిన ప్రకాష్కి కూతురు చేసిన పనికి తల తిరిగిపోతుంది. వెంటనే సంజు అంటూ డోర్ లాక్ ఓపెన్ చేసి పడిపోతున్న కూతుర్ని పట్టుకొని, ఎందుకు బేబీ ఇంత పని చేశావు అని ఏడుస్తూ సెక్యూరిటీని పిలిచాడు. అప్పటికే స్పృహ తప్పిన కూతుర్ని వెంటనే వాళ్ళ హెల్ప్తో హాస్పిటల్కి తరలించి, డాక్టర్ తెలిసిన అతను కావడంతో తనతో మాట్లాడి త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు ప్రకాష్. ఓకే ఓకే, మీరేం టెన్షన్ పడకండి అంటూ స్టెథోస్కోప్ చేతిలోకి తీసుకుంటూ అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోయాడు అతను. సునీత భయం భయంగా రూమ్ బయట నిలబడి ఉంటే ఆమె దగ్గరికి వచ్చి భుజం చుట్టూ చేయి వేసి ఏం కాదు అని ధైర్యం చెప్తున్నట్టు తల ఊపుతూ కూతురి పరిస్థితి ఏంటో అర్థం కాక టెన్షన్గా ఫీల్ అయ్యాడు మనసులో. ఆఫీస్ నుండి వచ్చిన గోపిని తొందర చేసి షాపింగ్కి తీసుకువెళ్ళిన ధరణి అతన్ని ఒక పెద్ద మాల్కి తీసుకువెళ్ళి చీరలు చూపించమని వాళ్ళకి చెప్పి, ఇప్పుడు చీరలు ఎందుకే అంటున్న అతని వైపు తిరిగి, నాకు తెలుసు నువ్వు పెళ్లి టైం వరకు ఇంటికి రావని, అందుకే మన పెళ్లి చీరలు నీ సెలక్షన్తో తీసుకోవాలని వచ్చాను అని చెప్పింది. ఆమె నార్మల్గానే ఉన్నా ఆమె బాధ అర్థమవుతుంటే, చచ్చా అదేం లేదే, నేను రానని ఎందుకు అనుకుంటున్నావు, నిజంగా నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, పైగా ఈ మధ్య చాలా సెలవులు కూడా పెట్టాను కదా, రానన్నాను కానీ నిన్ను బాధ పెట్టడానికి కాదు అంటూ మొహాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ మాత్రం ప్రేమకే కళ్ళలో కన్నీళ్లు నిండి కిందకి జారగా అతని చేతులు పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ, థ్యాంక్ యూ బావా అంది చిన్నగా. నువ్వు కాదు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, నా గురించి తెలిసి కూడా నన్ను వదిలిపోకుండా వేలాడి ఇప్పుడు నీవాడిగా కట్టేసుకుంటున్నందుకు ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు గోపి. ఇంతలో మేడం శారీస్ అంటున్న సేల్స్ గర్ల్స్ పిలుపుకి అటు చూసి వెంటనే గోపి వైపు తిరిగింది. చిన్న స్మైల్తో, పెళ్ళికి నీ షాపింగ్ ఇక్కడే కంప్లీట్ చేసుకో అని చెప్తున్న అతనికి స్మైల్ ఇచ్చి, నేను కాదు నా కోసం నువ్వు సెలెక్ట్ చేయి అంటూ అతని చేతిని చుట్టేసింది ప్రేమగా. దాంతో నవ్వుతూ ఆమెకి ఏ కలర్స్ బాగుంటాయో వాటిలో శారీస్ తీయించి తనకి కట్టించి మరీ చూపించాడు గోపి. తెల్లగా మెరిసిపోతూ ఉండే ధరణి కోసం పెళ్లి చీరగా డార్క్ బ్లూ కలర్, ఆరెంజ్ కలర్ అంచు ఉన్న శారీని సెలెక్ట్ చేసి ముందుగా దాన్నే కట్టించి చూసిన అతనికి అప్పుడే ఆమెకి పెళ్లి కళ వచ్చినట్టుగా అనిపించి చిన్నగా నవ్వుతూ దాన్ని ఓకే చేశాడు. అలా ఓ 6 చీరలు, వాటితో పాటు 2 లంగా ఓణీలు, ఇంకా లెహెంగాలు 2 తీసుకొని ఎక్కువ మొత్తంలోనే డబ్బులు కట్టి ప్యాక్ చేసి ఇచ్చిన వాటిని అందుకొని, ఇప్పుడు హ్యాపీనా అని అడిగాడు. అంటూ నవ్వుతూ అతని చేతిని పట్టుకొని బయటకు నడిచింది ఆమె. లగేజ్ అంతా కారులో పెట్టి ఇంక వెళ్దామా అని అడిగాడు. అప్పుడేనా అంటున్న ఆమెని చూసి నవ్వుతూ, సరే పద అంటూ ఆమెతో కాసేపు సరదాగా స్పెండ్ చేసి డిన్నర్ కూడా బయటే చేసి ఇంటికి వెళ్ళారు. అప్పటికే ఇంట్లో అందరూ నిద్రపోగా లోపలికి వచ్చిన తర్వాత లగేజ్ కోసం కొన్న ట్రాలీని తన రూమ్లో పెడుతున్న గోపిని వెనుక నుండి హక్ చేసుకుంటూ, మిస్ యూ బావా అంటూ కళ్ళు మూసుకుంది. తన భుజాలని చుట్టేసిన ఆమె చేతుల మీద తన చేతులని ఉంచుతూ పక్కకి తల తిప్పి చూసిన గోపికి కళ్ళు మూసుకొని తన్ని హత్తుకొని కనపడింది ధరణి. వెచ్చని ఆమె కన్నీరు అతని వీపుని తాకుతుంటే, ఏయ్ ఏంటి ఇది అని అడిగాడు వెనక్కి తిరిగి. భయం వేస్తుంది బావా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆమె కళ్ళు తుడుస్తూ, ఎందుకే భయం అని అడిగాడు అర్థం కాక. నిన్ను వదిలి వెళుతుంటే మళ్ళీ ఎక్కడ నువ్వు నాకు దూరం అవుతావో అని భయం వేస్తుంది బావా, ప్రతిసారి నువ్వు నన్ను తప్పించుకొని తిరుగుతుంటే నీకోసం నేను ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసు, అలాంటిది ఇప్పుడు పెళ్ళికి ముహూర్తాలు పెట్టించి నీతో ఇంత షాపింగ్ చేసిన తర్వాత కూడా లోపల ఏదో భయం, నిజంగా ఇది జరుగుతుందా అని. నిన్ను నేను చాలా బాధ పెట్టానని నాకు అర్థమవుతుంది కానీ ఇంకలా జరగదే, నన్ను నమ్ము అంటూనే ఆమె కన్నీళ్లు తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అతన్ని హత్తుకుంటూ, ఏమో బావా, నువ్వు నా మెళ్ళో తాళి కట్టే వరకు కూడా నాకు ఈ భయం ఇలాగే ఉంటుంది అని చెప్పింది ధరణి. ఆమె ప్రేమ నెగ్లెక్ట్ చేసినందుకు ఇలాంటి భయం ఒకటి తన మనసులో ఏర్పడుతుంది అని ఊహించని గోపికి ఎప్పుడూ పైకి అంత ధైర్యంగా ఉండే ఆమె లోపల ఎంతగా బాధపడుతుందో అర్థమై, నన్ను క్షమించవే అనుకుంటూ ఇంకొంచెం గట్టిగా ఆమెని తనలోకి హత్తుకొని
ఆమె భయాన్ని తన కౌగిలిలో పోగొట్టి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఎర్లీ మార్నింగ్ ట్రైన్కి 2 కార్లలో అందరూ బయలుదేరగా అభి, శ్రావణి పాపతో పాటు నాగమణి, భ్రమరాంబ, స్నేహ ఒక కారైతే రెండో కారులో గోపి, ధరణి, శంకర్, జనార్దన్, సతీష్, శరత్చంద్ర ఒక కారులో బయలుదేరారు. ఇక హరిత వాళ్ళు ముందు రోజు సాయంత్రమే డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోగా 4 రోజుల్లో వస్తాను అని శ్రావణికి చెప్పి వెళ్ళింది. స్టేషన్కి వెళ్లే వరకు అభి, శ్రావణి అసలు ఏం మాట్లాడుకోలేదు. అభి అయితే కనీసం శ్రావణి వైపు కూడా చూడలేదు. అతను బాధపడుతున్నాడు అన్న దానికి నిదర్శనం అతని మౌనమైతే అది చూసి శ్రావణి మనసు బాధతో మూలిగింది. కానీ ఇప్పుడు తను వీక్ అయితే లైఫ్ లాంగ్ అభి తనతో బాధపడాల్సి వస్తుంది అని తను కూడా మొండిగా మౌనంగా ఉండిపోయింది. స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూతుర్ని తన చేతుల్లోకి తీసుకొని కొంచెం దూరంగా ఉన్న బెంచ్ మీదకి వెళ్ళి కూర్చున్నాడు అభి. ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనుకున్నా అతని మౌనం ఆమెలో బాధని పెంచుతుంటే ఒకసారి అందర్నీ చూసి వాళ్ళు లగేజ్ లెక్క పెట్టుకుంటూ మాటల్లో ఉండడం చూసి మెల్లగా అతని వైపు వెళ్ళింది శ్రావణి. చిన్ని చిన్ని కళ్ళు తెరిచి తండ్రినే చూస్తున్న తనని గుండెకి హత్తుకుంటూ, మిస్ యూ నాన్న, మీ మమ్మీ మొదటిసారి మొండిగా చేస్తూ నిన్ను నాకు దూరం చేస్తుంది. నువ్వైనా దానికి అర్థమయ్యేలా చెప్పు. డాడీ మిమ్మల్ని ఎంత మిస్ అవుతాడో అనుకుంటున్న అభి పక్కన కూర్చుంటూ, మీరిలా ఉంటే నేను ఊరు వెళ్ళలేను అభి గారు అంది శ్రావణి. నేనేం నిన్ను వెళ్ళమనలేదు, నువ్వే నన్ను బాధపెట్టడానికి వెళ్తున్నావు అన్నాడు అలకగా. అలా అనకండి అభి గారు, మీరు బాధపడితే నాకు మాత్రం బాధగా ఉండదా? నిజమా? మరి నేను వద్దంటే వెళతాను అని మొండిపట్టు పట్టి నన్ను బాధపెట్టి నువ్వు బాధపడ్డం అవసరమా అని అడిగాడు అభి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేకపోవడంతో తలదించుకుంటూ, ఇప్పుడు బాధపడినా తర్వాత చాలా సంతోషంగా ఉంటారు అభి గారు అని చెప్పింది శ్రావణి. ఏయ్ ఆపవే, ఇలాంటి పజిల్స్ అంటే నాకు చాలా చిరాకు. ఏదైనా డైరెక్ట్గా మాట్లాడడమే నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఊరు వెళ్ళాలి అంతే కదా, వెళ్ళు. దానికోసం ఏదేదో చెప్పాలని చూడకు. ఇప్పుడు సంతోషం లేనప్పుడు తర్వాత ఎప్పుడో ఉంటుంది అని ఎదురు చూస్తూ బ్రతకడం నాకు రాదు అని అరిచాడు అభి. అతని అరుపులకి అందరూ అటు చూడగా చాలా రోజుల తర్వాత అతని కోపం చూస్తున్న శ్రావణికి భయం వేయడంతో, అందరూ మనల్ని చూస్తున్నారు అభి గారు, మీరలా గట్టిగా మాట్లాడకండి అని చెప్పింది భయంగా. చూస్తే చూడనివ్వు, వాళ్ళకి తెలుస్తుంది కదా నువ్వు నాకు ఇష్టం లేకుండా ఊరు వెళ్తున్నావని. అభి అరుస్తూ ఉండగానే అక్కడికి వచ్చిన గోపి, శరత్చంద్ర ఇద్దరూ, అభి ఏమైందిరా, ఎందుకలా అరుస్తున్నావు అని అడగగా శరత్ కొడుకు చేతుల్లో ఉన్న మనవరాల్ని ఎత్తుకొని, అభి మనం బయట ఉన్నామన్న విషయం మర్చిపోకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతే, ఏమైందిరా అని అడిగాడు భుజం మీద చేయి వేస్తూ గోపి. వాళ్ళు రాగానే కంగారుగా చేతులు నలుపుకోవడం మొదలుపెట్టింది శ్రావణి. చూడ్రా, వద్దంటే ఊరు వెళుతూ ఇప్పుడు వచ్చి వేదాంతం చెప్తుంది. మర్యాదగా దాన్ని పక్కకి పొమ్మను, లేదంటే విషయం పెద్దదవుతుంది అన్నాడు అసహనంగా అభి. ఓకే, నువ్వు కొంచెం కూల్ అవ్వు అని చెప్పి, ఏంటి శ్రావణి ఇది, వాడికి ఇష్టం లేనప్పుడు ఎందుకు ఊరు వెళ్తున్నావు అని అడిగాడు. ఇప్పుడు ఇష్టం లేకపోయినా తర్వాత నేను వెళ్ళినందుకు సంతోషపడతారు కాబట్టి మీ కోపాన్ని భరించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రావణి. ఆమె సమాధానాలు వినగానే నిజంగానే చిర్రెత్తుకు వచ్చిన అభి, చూసావా దాని తింగరి సమాధానం, ఇలా తలాతోకా లేకుండా మాట్లాడుతూ నా పేషెన్స్ని పరీక్షిస్తుంది అన్నాడు అభి విసుగ్గా. అభి ప్లీజ్ కూల్ డౌన్. అది కాదురా, మొన్న ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుండి మనసులో ఏదో పెట్టుకొని అలా మాట్లాడుతుంది. ఏ పిచ్చి నిర్ణయం తీసుకుందా అని నా భయం. తెలివిగా ఉండేదైతే అది ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రాబ్లం లేదు, కానీ చూసిందే నిజం అనుకొని నమ్మే అమాయకురాలది అన్నాడు అసహనంగా. అసలు తన మనసులో ఏముందో నేను తెలుసుకుంటాను, కానీ నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి అతని కోసం వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చి తను అక్కడి నుండి పక్కకి వెళ్ళాడు గోపి. కొత్తగా వీళ్ళ మధ్య ఈ డిస్టర్బెన్సెస్ ఏంటి అనుకుంటూ పక్కకి వెళ్ళిన గోపికి ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ సరదాగా ఉండే ధరణికి ఊరు వెళ్ళడం ఇష్టం లేక దిగులుతో కూర్చుని ఉండడం చూసి, దేవుడా ఏంటిది, అక్కడ వాళ్ళు ఇక్కడ ఇది అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళి, ఓయ్ నీ ఇంటికి నువ్వు వెళ్ళడానికి ఏడుస్తావేంటే, ఎలాగో కొన్ని రోజులకి పూర్తిగా నా దగ్గరికి వచ్చేయాలి కదా, మరి ఈ కొన్ని రోజులైనా ఎంజాయ్ చేయి అంటూ తన పక్కన కూర్చున్నాడు. నిన్ను వదిలి ఉండడంలో ఎంజాయ్మెంట్ ఎందుకుంటుంది బావా, నేను నీ దగ్గర ఉండడానికే ఇష్టపడతాను. అది కాదే, మీ అమ్మ నాన్న, నాకు నువ్వు తప్ప ఎవరూ వద్దు
అంటూ ఉండగానే ట్రైన్ రావడంతో వెంటనే లగేజ్ మొత్తం లోపల పెట్టేశారు మగవాళ్ళందరూ. మనవరాల్ని ముద్దులాడుకొని కొడుకు చేతికి ఇచ్చిన శరత్, త్వరగా వచ్చేస్తారులే, వెళ్ళేటప్పుడు తన్ని బాధ పెట్టకు అని పక్కకి వెళితే, కూతురు మొహం నిండా ముద్దులు పెట్టి, బాయ్ నాన్న, డాడీ నిన్ను చాలా మిస్ అవుతాడు అని గుండెకి హత్తుకొని, ఈ విషయంలో మాత్రం మీ మమ్మీని నేనెప్పటికీ క్షమించను అనుకొని ట్రైన్ ఎక్కి డోర్లోనే నిలబడిన శ్రావణి చేతికి కూతుర్ని ఇస్తూ, నా కూతురు జాగ్రత్త, తనకి ఇబ్బంది కలిగినా నీకు నా చేతిలో ఉంటాయి. పెళ్ళైన కొత్తలో పడ్డాయనుకుంటా నీకు నా చేత్తో, అది మళ్ళీ రుచి చూస్తావు అని చెప్పాడు. చిరుకోపంగా అతని వైపు చూసి బాయ్ చెప్పింది శ్రావణి. కానీ అభి మాత్రం తిరిగి బాయ్ చెప్పలేదు సరికదా, విసుగ్గా తల పక్కకి తిప్పుకున్నాడు. ఇంతలో ట్రైన్ కదలడంతో ఇంకా అక్కడే ఉన్న ఆమెని చూసి, ఇంకా ఏం చూస్తావు, వెళ్ళు లోపలికి అని కసిరాడు. ఎక్కడ బేబీని టాలీ చేయలేదు ఆ ట్రైన్ కుదుపులకి అని టెన్షన్ పడుతూ. ఆ అరుపుకి భయం వేసి వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళి సీట్లో కూర్చుంటూ ఏసీ రిజర్వేషన్ అవ్వడంతో మిర్రర్ నుండి అభి వైపు చూస్తూ ఉండిపోయింది. ఇంకో పక్క ధరణి కూడా కష్టంగా గోపి చేతిని వదిలితే, ఇది ఇంత సెన్సిటివ్ ఏంటి అనుకుంటూ తనకి బాయ్ చెప్పాడు అతను. ట్రైన్ కదిలిన మరుక్షణం ఆమె కళ్ళలో నుండి వస్తున్న కన్నీటిని చూసిన గోపి చేతిలో ముద్దు పెట్టి దూరంగా వెళ్ళిపోతున్న ఆమెకి గాల్లో ఆ ముద్దుని చేర్చాడు. ట్రైన్ అక్కడి నుండి కనుమరుగయ్యే వరకు అక్కడే ఉన్న వాళ్ళు ఆ తర్వాత దీర్ఘంగా నిట్టూర్చి బయటకు వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తుండగా అభి ఫోన్ రింగ్ అయింది. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కావాలి అంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.